अस्सलाम वालेकुम सभी भाइयों को और ఈరోజు మన ఎస్పీఎం ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో అక్కడ జరిగినటువంటి మొన్న సంఘటన గురించి ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటన గురించి ఏదైతే దాసరి భాస్కర్ రావు గారు మొన్న 70-80% ఏదో కాల అడం జరిగింది ఆయనకి పెద్ద దుర్ఘటనతోటి మరియు ఇంతకు ముందు కూడా పవర్ హౌస్ సెక్షన్లో కూడా ప్రమాదవశాత్తు జరిగి అప్పుడు 7-8 మంది ఇలాగే ఇంజూర్స్ అవ్వడం జరిగింది, చనిపోవడం జరిగింది. ఇంకోటి ముఖ్య మన ఎస్ఎంలా చేస్తున్న కార్మికుల గురించి, గౌరవనీయులైన కార్మికుల గురించి వాళ్ళు లేదే నిజమే ఫ్యాక్టరీలు అవి ఇవి నడవాయి. మళ్ళా యజమాన్యం గురించి ఎంతో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా పని చేసుకుంటా వెళ్తున్న మన జేకే గారి సంస్థ జేకే గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలపడం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళకు కూడా నా అందరికీ నమస్కారాలు. మరియు ముఖ్య విషయాలు కార్మికులకి మరియు యజమాన్యంకి ఎటువంటి సంబంధం ఉండాలంటే కొంచెం వెనక్కి పోతే మన ఎస్పీఎం గురించి ఇక్కడ చెప్పి మరి ఈ ప్రజెంట్ గురించి వస్తాం. 1938 మనకు స్వతంత్రం రాకముందే 1938లో మనకు ఇక్కడ సిర్పూర్ అనే ఒక ఊర్లో చేయడం జరిగింది. మన ఎస్పీఎం ఫ్యాక్టరీకి సంస్థాపన ఇప్పుడు నిజాం సర్కార్ ద్వారా కట్టడం జరిగింది. మన వేరే షేర్స్ కూడా వేరేటోళ్ళే కూడా ఉండే ఇళ్ళయే. మరియు 1938లో సంస్థాపన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, కనీసం 60 నెలలు రాత్రి పగలు కష్టపడింది ఎవరు? కట్టింది కార్మికులు, కట్టించింది ఏమో నిజాం సర్కార్ ఇంకా వేరే షేర్స్ హోల్డర్స్. కట్టించింది వారు, కట్టింది కార్మికులు. ఇలా 2 ఫరకులు ఉంటాయి. కట్టింది వాళ్ళు, కట్టింది కార్మికులు. 60 నెలలు 38 to 43లో ఓపెనింగ్ అయింది. అంటే కార్మికులు రాత్రి పగలు కష్టపడి అంత ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టడం జరిగింది. వాళ్ళ చెమటలు కారి రక్తం అంటే వాళ్ళు కష్టపడి రాత్రి పగలు కట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు 1943లో ఇనాగ్రేషన్ అవ్వడం జరిగింది. అప్పుడు చిన్నగా ప్రొడక్షన్ పేపర్లు అందులో 6 రకాలుగా 6 మోడల్గా పేపరు తయారు అవ్వడం జరుగుతుంది. అటువంటి ఒక పెద్ద ఫ్యాక్టరీ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ లేని అటువంటి ఒక ఫ్యాక్టరీ ఇక్కడ కట్టడం జరిగింది. కార్మికులు మన కాగజ్నగర్కి చెందిన వాళ్ళు, చుట్టుపక్కల చెందిన వాళ్ళు మొత్తం కష్టపడి కట్టారు. 43లో ఇనాగ్రేషన్ అయింది. అప్పటి నుంచి కొంచెం ప్రొడక్షన్ తీసుకుంటా వెళ్ళిన తరుణంలో మరి స్వతంత్రం వచ్చిన తర్వాత 1950లో మన బిర్లా ఏదైతే షేర్ ఉండే ఆయన అధీనంలోకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి మొన్నటి వరకు అంటే 2013, 14, 12, 10 వరకు ఆయన ఆధీనం కానీ ఆయన పొర్దార్దు అల్లుడు గారి ఆధీనంలో అయినా కానీ నడుచుకుంటా వెళ్ళింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడి కార్మికులే వేరే ఊర్ల కార్మికులు కూడా వేరే రాష్ట్రాలలో కూడా పని చేసుకుంటా వచ్చడం జరిగింది. కానీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నది. అప్పుడు చాలా చిన్న వాళ్ళకి ఆదాయం కూడా వస్తుండే, కానీ ఈరోజు ఆ బిర్లా వాళ్ళకైనా కానీ పొర్దాల వాళ్ళు కానీ వాళ్ళు ఆదాయం పెంచుకుంటా వెళ్ళారు. పెంచుకున్న ఆదాయంలో కష్టం అంటే కార్మికులే చేసి ఇచ్చారు. ఆ కార్మికుల చాలా కష్టాలుండే. అప్పుడు కనీసం ఒక 2000 నుంచి ఏదైతే 13 వరకు నడిచిందో అప్పుడు మనకు కనీసం అందులో పనిచేసేటోళ్ళు పర్మిట్ ఏవైతే ఉన్నారో 1550 మంది పని చేస్తుంటే పర్మిట్ వాళ్ళు. మళ్ళా కార్మికులు 1150 మంది కార్మికులు ఉండే, మన వర్కర్స్ కాంట్రాక్టర్స్ ఉండే. పర్మిట్ వాళ్ళు ఏమో 1550 మంది ఉండే. మళ్ళీ అలాగే 500 మంది స్టాఫ్గా పనిచేసిన మొత్తం 3000
200 మంది పని చేస్తుండే. ఆ పని చేయంగా అప్పుడు 2007లో 2007లో మన కంపెనీ ఏదైతే బిర్లా గారు ఉండేనో ఐడిబిఐ వాళ్ళ ద్వారా 350 కోట్ల రూపాయలు 350 కోట్ల రూపాయలు 350 కోట్ల రూపాయలు రుణం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2013 వరకు, అంటే 2013లో 14 వరకు అలాగే నడుచుకుంటా వెళ్ళింది. ఐడిబి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా 350 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు నడపంగా 2 మిషన్లు ఎక్స్ట్రాగా తెచ్చారు ఆ డబ్బులతోటి. ఆ 2 మిషన్లు ఎక్కువ తెచ్చిన తర్వాత అట్లా నడవంగా ఆ పేపర్ కూడా 6 రకాలుగా వెళ్తుండే, మంచిగా నడుస్తుండే, కానీ మెయింటైన్ కాక ఆ లాస్లా వెళ్ళడం జరిగింది. లోన్ కూడా కట్టకపోవడం జరిగింది. ఆ లోన్కి మరి 2007 నుంచి 2014 వరకు కనీసం 70 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ అవ్వడం జరిగింది. అంటే 350, ఇవి 70 కోట్లు, కనీసం 420 కోట్ల రూపాయలు అయి ఉండే వాళ్ళకి, ఆ ఐడిబి వాళ్ళకి బాకీగా. అయితే లాస్ట్ నడవంగా 2014 సెప్టెంబర్ 27 రోజున, సెప్టెంబర్ 27 2014 సెప్టెంబర్ 27న షట్ డౌన్గా వాళ్ళు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా నడవంగా అలాగే జరిగి మళ్ళా బంద్ అవ్వడం జరిగింది. ఇక్కడి కార్మికులు ఎవరైతే పని చేస్తుండే వాళ్ళు చాలా అల్లకొలంగా, చాలా పరేషాన్ అయి ఏం చేయాలని చాలా క్లిష్ట పరిస్థితులు ఉండే, చాలా ఘోరంగా ఉండే. వాళ్ళు ఇతర రాష్ట్రాలకి భీవండికైనా కానీ, మహారాష్ట్రకైనా కానీ, మంచిర్యాలైనా కానీ, కరీంనగర్ అయినా కానీ, సూరత్కి అయినా కానీ చాలా రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకుంటా వాళ్ళ జీవనం సాగించుకుంటా ఉండే. చాలా అల్లకలంగా పరేషాన్గా ఉండే ఆ కార్మికులు, ఎవరైతే కార్మికుల తరాలు ఏదైతే నడిచిందో 38 నుంచి 43 నుంచి, వాళ్ళ కుటుంబాల చెందిన వాళ్ళే చాలా మంది ఉండే, మరి వేరేటోళ్ళు కూడా ఉండే. మరి అంత కష్టపడి ఇంత పెద్ద ఫ్యాక్టరీ కట్టిన తర్వాత వాళ్ళకి ఇటువంటి రోజు చూస్తారని అనుకోలే. వాళ్ళ జీతాలు కూడా అప్పుడు 8 నుంచి 10,000 రూపాయలే, 8 నుంచి 10,000 రూపాయలు. అంటే మంచి ఒక బంద్ అయినప్పుడు మన మాజీ ఎమ్మెల్యే గారి ఒక మీటింగ్లో కూడా ఒక లేడీస్ కొందరు ఐక్యంగా వచ్చి చెప్పడం కూడా జరిగింది. సార్, మా ఫ్యాక్టరీ బంద్ అయింది, ఫ్యాక్టరీ బంద్ అయినందుకు మనకు ఇల్లు గడవాలన్నా ఏదైనా చేయాలన్నా చాలా కష్ట పరిస్థితులు నడుస్తుండే. మా 8, 10, 12 జీతం కూడా మనకు ఇప్పుడు ఆదాయం లేకుండా పోయింది. మరి దీనికి చాలు చేయాలని చాలా మంది మాజీ ఎమ్మెల్యే గారికి చెప్పారు. అప్పుడు ఎమ్మెల్యే ఉండే ఆయనే. అయితే చెప్పడంతో ఆయన ఒక మాట అన్నారు, పాపం మాకు కూడా మంచిగా అనిపించలే. మీరు 1 రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా కూరగాయలకు తినే పైసలు మా 1 నెల జీతం, ఆ 1 నెల జీతంలో మేము 1 నెల గడపాలి. ఆ జీతం కూడా మనకు ఇప్పుడు ఈరోజు బంద్ అయింది అచ్చడం అని ఆడవాళ్ళు మన ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారికి. చాలా మంచిగా అనిపించలే చాలా మందికి మాట వింటే. కానీ యజమాన్యం ఏదైతే బిర్లా గారు ఉండేనో ఆ యజమాన్యం ద్వారా మరి వాళ్ళకి ఎంతవరకు లాస్ ఉండే ఏముండేనో వాళ్ళకే తెలుసు. అది షట్ డౌన్ గా ప్రకటించారు. ఎందుకంటే జీతాలు పెంచాలని, ఏదో చేయాలని కొంచెం స్ట్రైక్లు నడిచిన పట్ల ఆ యజమాన్యం కార్మికుల వాళ్ళ పాపం ఏదైతే రాయితీలు ఏదైతే ఇవ్వాలని ఉంటుండో దాని గురించి వాళ్ళు పోరాడితే వాళ్ళు కూడా ఇయ్యలేక చాలా ఇబ్బందిగా కార్మికులకి సతాయించి షట్ డౌన్ గా చేశారు. అప్పుడు ఆ కార్మికులు చాలా పరేషాన్ అయ్యి ఇతర రాష్ట్రాలకు పోయి కూడా చాలా మంది పని చేసుకుంటా వాళ్ళ జీవనం గడిపించుకుంటా వెళ్ళారు. కానీ 2014 సెప్టెంబర్ 27 రోజున ఏదైతే షట్ డౌన్ గా ప్రకటించారో అలాగే నడుచుకుంటా మరి వాళ్ళు పని చేసుకుంటా వేరే రాష్ట్రాలకు వెళ్ళిండ్రు. ఆ తర్వాత 2016 అక్టోబర్ 22 తారీఖున
2016 అక్టోబర్ 22 రోజున ఐడిబిఐ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి 420 కోట్ల రూపాయలు బాకాయిగా ఉంటే ఈ కంపెనీకి మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్గా పెట్టడం జరిగింది, తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు బిర్లా యాజమాన్యం చేతులకు వెళ్ళి వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోతే చాలా ఇంకా పరేషాన్ అయ్యారు మన కార్మికులు. ఐడిబి అంటే అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ అధీనంలోకి వెళ్ళింది. ఎందుకంటే 350 కోట్ల రూపాయలు తీసుకున్నాయి, 70 కోట్ల రూపాయలు ఏమో పెరిగినాయి. అవి రెండు కలిపితే 420 కోట్ల రూపాయలు వాళ్ళకి బకాయి. కంపెనీకి అన్ని చూసిన అందులో మిషన్లు ప్రొడక్షన్ అవి ఏవైతే ఆగి ఉన్నాయో దానికి చూస్తే 200 కోట్ల రూపాయలే మాత్రమే అంతవరకు అంచనా వస్తుండే వాళ్ళకి తీసుకున్నా కూడా. మరియు 70 కోట్ల రూపాయలు ఏమో ఇలా జీతంగా కార్మికులకు జీతంకి బాకీగా ఉండే ఈ యాజమాన్యం. 70 కోట్ల రూపాయలు కూడా బాకీ ఉండే కార్మికులకు మరి ఎట్లా చేయాలని వాళ్ళు ఐడిబి వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. అయితే ఈ రకంగా నడుచుకుంటా మరి అప్పుడు మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏవైతే ఉండేనో కోనేరు కోనప్ప గారు ఇక్కడి కార్మికుల కోసం చాలా కష్టపడి, అతను కూడా చాలా అప్పట్లో ఆ విషయంలో మాత్రం కష్టపడి రాత్రి పగలు తిరిగి ఇదే మన కేటీఆర్ సార్ గారికి, కేసీఆర్ సార్ గారికి, అప్పుడు మన కొత్తగా వచ్చిన ప్రభుత్వం అప్పుడే అంటే 4 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తిరిగిన తర్వాత, రాత్రి పగలు తిరిగిన తర్వాత ఆ కేటీఆర్ సార్ కూడా ఒకసారి ఒక మీటింగ్ లో కూడా అన్నారు, ఒక సినిమాలో కమల్ హాసన్ ఇంటికి ఒక పేపర్ ఆయన వేస్తాడు ఉద్యోగం కోసం, రోజు పేపర్ వేసుకుంటా పాలేసేటప్పుడు పొద్దుగాలనే సార్ ఉద్యోగం ఏమైంది, సార్ ఉద్యోగం ఏమైంది రోజు. అరే ఇది ఎక్కడి న్యాయం, నాకు అంటే నా ఉద్యోగం కోసం ఇంత పొద్దుగాలని వచ్చి నాకు అడిగి వెళ్తున్నారు, అబ్బాయి ఇది పేపర్ వేసుకుంటా ఆయనకి ఇయ్యాలని మనసులో వచ్చి ఒక ఉద్యోగం ఇచ్చేసానంటూ ఒక సామెత కూడా చెప్పారు కేటీఆర్ గారు ఆ మీటింగ్ లో. అయితే ఈ కోనప్ప గారు కూడా నాకు రాత్రి పగలు అంటే రెస్ట్ తీసుకోక నా ఎంబడే తిరిగి ఎక్కడ పోయినా నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు రాత్రి పగలు ఏం చేయాలండి, దేని మీద చాలా ఆలోచించి ఆయన మాట కాదనక ఇక్కడ ప్రజల కోసం, కార్మికుల కోసం, ఎందుకంటే అంత మంచి ప్రభుత్వం మన కేసీఆర్ సార్ నాయకత్వంలో ఆలోచించి ఆయన కూడా కోనప్ప గారు కూడా మన హైదరాబాద్ అయినా కానీ, కలకత్తా అయినా కానీ, మన బాంబే అయినా కానీ, నాగ్పూర్ అయినా కానీ, తమిళనాడు అయినా కానీ ఇలాంటి ప్రదేశాలకి తిరిగి రాత్రిపూలు ఆయన కూడా అప్పుడు ఆ ప్రజల కార్మికుల కోసం ఆ పీరియడ్లో ఆయనే మన కేటీఆర్ గారు కూడా హయాంలోనే ఆయన ఎమ్మెల్యే ఉండే టీఆర్ఎస్. అప్పుడు ఆయన కష్టపడి కేటీఆర్ గారికి ఈ విషయం తెలిపితే వాళ్ళు కూడా ముందుకొచ్చి కేసీఆర్ గారితో మాట్లాడి ఆ యాజమాన్యంకి ఎట్లైనా నడపాలని బిర్లా మన జేకే గారితోటి సంబంధం కుదిరింది. కుదిరిన తర్వాత ఇక్కడ చూడండి మన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సార్, కేసీఆర్ సార్ ఎంత రాయితీలు ఇచ్చిందో మన దేనికి మన జేకే గారికి ఏమి ఇచ్చారంటే రాయితీలు అంటే 6-8 రాయితీలు ఇచ్చారు. ఏంటిది? ఒకటి జిఎస్టీ మాఫ్ అనే సంపాదన మీద లేదా మాల్ తెచ్చిన మీద కూడా జిఎస్టీ మాఫ్, మరియు ఇక్కడ మున్సిపాలిటీ ట్యాక్స్ మాఫ్, మరియు లోపల ఎలక్షన్స్ మాఫ్, మరియు ఏదైతే అది మన కట్టే అవి మన అడవిలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ పేపర్ తయారై ఉంటది కదా అవి కూడా మాఫ్ చేశారు. మళ్ళా ఈ లోన్స్ ఇంట్రెస్ట్ కూడా మాఫ్ చేశారు. మళ్ళా లోన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇన్ని విషయాలు అంటే ఇన్ని రాయితీలు కల్పించారు 4 నుంచి 5 సంవత్సరాల వరకు. 4 నుంచి 5 సంవత్సరాల వరకు 2018 ఆగస్టులో డైనమిక్ హీరో డైనమిక్ హీరో అప్పుడు ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు గారి చేతుల మీదుగా ఈ కంపెనీ మన బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఈ కంపెనీ అప్పుడు ఇనాగ్రేషన్ అవ్వడం జరిగింది. 2018 ఆగస్టులో అవడం జరిగింది. ఆ తర్వాత మన కాగజ్ నగర్కి ఒక కొత్త కళ వచ్చి ఇక్కడ కార్మికులు అందరూ సుఖ సంతోషాలతోటి మంచి అందరికి ఉద్యోగాలు దొరుకుతాయని ఇట్లా చేసుకుంటా పోయారు. అది మన కేటీఆర్ సార్ గారికి, కేసీఆర్ సార్ గారికి చాలా మంది చాలా అభినందించి పాలభిషేకాలు కూడా చేశారు అప్పట్లో.
ఆయన రుణం ఇప్పటి కూడా తీర్చుకోలేకపోరు. ఎందుకంటే అంతా ఒక పెద్ద ఒక ఫ్యాక్టరీకి 4 సంవత్సరాలు మూతపడిన ఫ్యాక్టరీకి రాయితీలు కల్పించి, లోన్లు కల్పించి, వాళ్ళకి అంటే భరోసా ఇచ్చి, బలం ఇచ్చి, అన్ని విధంగా ఇచ్చి చాలు చేయడం జరిగింది. ఇక్కడ కార్మికుల కోసమే అని కార్మికులు కూడా గుర్తించుకోవాలని, స్టాఫ్ కూడా గుర్తించుకోవాలని ఈ ప్రెస్ మీట్ వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది. మళ్ళీ ఎవరైతే భాస్కర్ గారు ఇంతకుముందు పవర్ హౌస్ లో 7-8 మంది, దానికి కూడా నేను చెప్తాను, వాళ్ళ గురించే ప్రెస్ మీట్ పెడుతున్నాను. కానీ దానికన్నా ముందు ఈ విషయాలు క్లుప్తంగా చెప్పాలని, అందరికి అర్థాలు కావాలని చెప్పడం జరుగుతుంది. 2018 ఆగస్టు నెలలో ఏదైతే మనకు ఇనాగ్రేషన్ అయిందో, ఆ తర్వాత ఇనాగ్రేషన్ అయిన తర్వాత వాళ్ళు పనులు చేసుకుంటా కొనసాగిండ్రు. మూతపడిన ఫ్యాక్టరీలు, మిషన్లు, చెత్త చెదారం, చెట్లు ఏదైనా ఉన్నా కూడా ఇట్లా క్లియారిటీ చేసుకుంటా వెళ్ళారు. చేసుకున్న తరుణంలో రానే వచ్చింది అది ఏదైతే ఇనాగ్రేషన్ ప్రొడక్షన్ వెళ్ళే టైము, ఆ ప్రొడక్షన్ వెళ్ళే టైం ఏదైతే ఉండేనో 1900 ఫిబ్రవరి 7 రోజున 2019 ఫిబ్రవరి 7 రోజున కార్మికులు కష్టపడి ఒక క్లిక్కి తెచ్చి అన్ని మిషన్లు సాఫ్ సఫాయి చేసి జబర్దస్త్ మంచిగా రన్నింగ్ లో తెచ్చిన తర్వాత కష్టపడి, అది కూడా ఆ కార్మికులే ఏదైతే దానికి ఫ్యాక్టరీకి కట్టడం జరిగిందో 1938 నుంచి 1943 వరకు ఏదైతే కార్మికులు కష్టపడి ఒక స్ట్రక్చర్ కంపెనీకి ఒక పెద్దగా ఒక స్ట్రక్చర్ కట్టారో, ఆ కార్మికుల ఖాందాల నుంచే ఈ కార్మికులు కూడా అదే మళ్ళా రీఓపెనింగ్ కోసం కష్టపడి వాళ్ళ ఖాందాల్లోకి వెళ్ళి వచ్చిన పూర్వీకులు వాళ్ళు వచ్చిన మన రీఓపెనింగ్ కి కష్టపడి మళ్ళీ మిషన్లు అవి ప్రొడక్షన్ ఎలిట్యూడ్ చేసినా కూడా అదే కార్మికులకు వెళ్ళి ఈ కార్మికులు వెళ్ళిన వాళ్ళు చేశారు. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని యాజమాన్యం కూడా దీనికి వాళ్ళకి న్యాయం చేసుకుంటా ఉండాలని కోరడం జరుగుతుంది. 2019 7 రోజున ప్రొడక్షన్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా అంటే అప్పుడు బంద్ అయ్యేటప్పుడు ప్రొడక్షన్ కనీసం 210 నుంచి 210 అంటే 210 నుంచి 220 టన్నులు వెళ్తుండే ప్రతిరోజు. 200 నుంచి 20 టన్నులు డైలీ వెళ్తుండే. కానీ 2019 ఫిబ్రవరి 7 నుంచి ఏదైతే ప్రొడక్షన్ చాలైందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు అంటే 2025 ఈరోజు ఇదే ఇప్పుడు కూడా సెప్టెంబర్ ఉన్నది, వినండి, ఇంకా 2 రోజులు అయితే దాని ఇనాగ్రేషన్ డేట్ వస్తుంది. ఈ రోజు కూడా ఇంకా 2 రోజులు అయితే దాని ఇనాగ్రేషన్ అంటే పేపర్ ప్రొడక్షన్ వెళ్ళిన ఇనాగ్రేషన్ రోజు వస్తుంది. అంటే ఈ రోజు ఆ రోజు 2019 సెప్టెంబర్ మన ఫిబ్రవరి 7 రోజున ప్రొడక్షన్ వెళ్ళింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2025 సెప్టెంబర్ 5 తారీఖు, ఈ రోజు సెప్టెంబర్ 5 తారీఖు ఉన్నది ఈ రోజు. అయితే ఈ ఏదైతే ఇప్పుడు 6 నుంచి కనీసం 6-7 సంవత్సరాలు అవుతుంది ఇనాగ్రేషన్ అయ్యి, వాళ్ళకి ఇచ్చింది 4 నుంచి 5 సంవత్సరాలు రాయితీలు. ఆ రాయితీలు కూడా 2019 ఫిబ్రవరి 7 నుంచి ప్రొడక్షన్ ఏదైతే వెళ్ళడం జరిగిందో ఆ కాడి నుంచి ఈ కాడి వరకు అంటే 2025 సెప్టెంబర్ 5 తారీఖు ఈరోజు ఇప్పటి వరకు 6 నుంచి 7 సంవత్సరాలు అవుతుంది చాలు అయ్యి. అయితే 6 నుంచి 7 సంవత్సరాలలో 4 నుంచి 5 సంవత్సరాలు అయితే రాయితీలు ఇచ్చారు. ఆ రాయితీలు ఇచ్చిన డేట్ కూడా క్రాస్ అయ్యి ఇప్పటి వరకు 2-2.5 సంవత్సరాలు ఎక్స్ట్రా అయినాయి. అలాంటప్పుడు ఇప్పుడు దానికి అట్లా క్యాంటీన్ కూడా లేదు అక్కడ కార్మికులకి, స్టాఫ్కి క్యాంటీన్ లేదు. ఈఎస్ఐ ఒక పెద్ద హాస్పిటల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడైతే లేదు, అది మొత్తం డిస్పోజల్ అయిపోయింది. అలాంటి ఒక హాస్పిటల్ లేదు కార్మికులకి. మరియు ఎలక్షన్స్ లేవు, వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడతాం చేస్తామంటే ఆ ఎలక్షన్స్ కూడా లేవు. అంటే 4 సంవత్సరాలే కాల పరిమితి ఇచ్చారు రాయితీలు, 4-5, అది దాటి కూడా 2-2.5 సంవత్సరాలు అవుతుంది. మరి ఇది దేనికి కారణం? దేనికోసం ఇట్లా చేస్తున్నారు యాజమాన్యం? అంటే కార్మికులు ఏదైనా లాస్ చేస్తున్నారా యాజమాన్యానికి?
ఆ? అంతా లాభమే చేస్తున్నారు కదా. మరి వాళ్ళకి మీ పెద్దతనం, మీరు పెద్దోళ్ళు, రాజులు అంటే సైనికులకి, కార్మికులకి వాళ్ళ అండదండ, వాళ్ళ సాయం, వాళ్ళ చెయ్యి అన్నీ చూడాలి కదా. రాజతనం అంటే పేదోళ్ళకి, కార్మికులకి, కింద స్థాయి పని చేసేటోళ్ళకి వాళ్ళకి మంచి చెడులు చూసే బాధ్యత వాళ్ళది ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయాలి. మరి అట్లా చేయడం లేదు కదా. వాళ్ళు పని చేసినంత వాళ్ళకి ఏదైతే జీతాలు ఇవ్వాలి అవి ఇస్తున్నారో వాళ్ళు పక్క జరుగుతున్నారు అంటే మిగతావి కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా ఫాలో చేయాలి కదా. క్యాంటీన్ వాళ్ళు చాయ్ టీ తాగడం అంటే కూడా క్యాంటీన్ లేదు, టిఫిన్ చేస్తామంటే కూడా టిఫిన్ దొరకదు, భోజనం చేస్తామంటే కూడా భోజనం ఉండదు. మరి దేనికోసం అండి ఇది అంతా ఘోరంగా కార్మికుల మీద ఎందుకు నడిపించుకుంటున్నారు? యజమాన్యంకి, జేకే గారికి మీరు మంచి బిజినెస్ మ్యాన్, మంచి మనసు ఉన్న వ్యక్తి, మరి ఇక్కడ స్టాఫ్ మీకు ఈ మాటలు చేరదీస్తలేరా ఎట్లా? మరి ఇది చూడాలి కదా. ఇక్కడ ఉన్నారు ఎంతమంది? ఆ రోజు 32 మందులు 3200 మంది ఉండే అప్పుడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే 380 నుంచి 390 మంది పర్మిట్ వాళ్ళు ఉన్నారు. అదే 380 నుంచి 400 మంది ఏమో స్టాఫ్ ఉన్నారు. మన 1500 నుంచి 1800 మంది కాంట్రాక్టర్స్ ఉన్నారు. మరి అప్పుడు 1550 మంది పర్మిట్ వాళ్ళు ఉండే, 500 మంది ఏమో స్టాఫ్ ఉండే, 1150 ఏమో కాంట్రాక్టర్స్ ఉండే. వేరే కాంట్రాక్ట్ కూడా 4000 నుంచి 5000 దాకా ఉండే దగ్గర. అంటే టోటల్ 5000 మంది పని చేస్తుండే అప్పుడు. మరి ఈరోజు పర్మిట్ వాళ్ళు సగం అయినరు, కాంట్రాక్టర్ కూడా సగం అయినరు. మరి ఆ సగం ఏదైతే ఉన్నారో మళ్ళీ మిషన్లు పెరిగినాయి. మంచిగా వినండి అందరూ, కార్మికులు, ప్రజలు, యజమాన్యం, గవర్నమెంట్, ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మన ఇక్కడ అడ్మినిస్ట్రేషన్గా చేస్తున్న గౌరవనీయులైన మన కలెక్టర్ గారు కూడా, సబ్ కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సాధించి ఈ కార్మికుల కోసం న్యాయం చేయాలనే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది. గౌరవనీయులైన కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి తెలపడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కార్మికుల కోసం కొంచెం న్యాయం చేయాలని వీళ్ళకి. ఎందుకంటే ఆలోచించండి సార్, అందరూ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పొలిటికల్ లీడర్స్, మాజీ ఎమ్మెల్యేస్, ఎంపీలు అందరూ మనం చేయాలి. వీళ్ళు మన భారతదేశం 140 కోట్లలో 80 కోట్ల మంది వీళ్ళే ఉన్న కార్మికులు. వీళ్ళు లేనిది నడవది. అవి తర్వాత చెప్తా, కానీ దీని మీద విషయం ఈ కార్మికులకి వీళ్ళందరూ న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది ప్రెస్ మీట్ ద్వారా. నేను ఒక్కరిని వచ్చి అందరు చాలా చెప్పలేను కదా. ఈ వాట్సాప్ల ద్వారానా, యూట్యూబ్ల ద్వారానా షేర్ చేసుకుంటే అందరికీ తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా ఈ మన యజమాన్యం కూడా, ఇది మన కంపెనీ యజమాన్యం ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో పంపాలని, మళ్ళీ ఇక్కడ కార్మికులకు న్యాయం చేయాలని. ఇవి రైతులకు కూడా డేట్ అయిపోయింది, కానీ మళ్ళీ పీరియడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ కూడా పెట్టాలని కోరడం జరుగుతుంది. మళ్ళీ ఏదైతే ఇప్పుడు మొన్న జరిగినటువంటి దాసరి భాస్కర్ గారి కుటుంబానికి న్యాయం చేయాలని ఈ కోరడం స్పెషల్లీ వాళ్ళ కోసమే పెట్టింది ప్రెస్ మీటు. వాళ్ళకి మరియు ఇంతకుముందు జరిగిపోయిన పవర్ హౌస్ గురించి 7-8 మంది ఎవరైతే ఇంజూర్స్ చనిపోయారో అట్లా వాళ్ళది కూడా ఇన్లైన్ వస్తుంది. ఎందుకంటే ఇక ముందు కూడా జరిగినా కూడా ఏ రకంగా ఉండాలి అన్నట్టు ఈ తెలపడం జరుగుతుంది. వాళ్ళకి కనీసం 50 లక్షల 60-70 లక్షల రూపాయలు మన కంపెనీ ద్వారా వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలని కోరడం జరుగుతుంది. మరి ఆయన ట్రీట్మెంట్ కూడా అతి భారీమైన మంచి ట్రీట్మెంట్ అందించి ఆయనకి మళ్ళీ మంచిగా చేయాలని ఈ కంపెనీ యజమాన్యానికి కోరడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో కూడా ఒకళ్ళకి ఉద్యోగం తీసుకోవాలి, మరి వాళ్ళకి కొన్ని నెలలు జీతం కూడా ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కార్మికులరా మీకు కూడా చెప్తున్నా, మీరు కూడా కలిసిమెలిసి ఉండి మీ యొక్క డైలీ జీతంలోకి వెళ్ళి కూడా ఒక 2 నుంచి 3-500 రూపాయలు ఇచ్చినా కూడా కనీసం మీ 400 మంది ఎవరైతే కార్మికులు ఉన్నారో 200, మీరు ఒక్కొక్కళ్ళు కూడా 200 ఇచ్చినా కూడా 80,000 రూపాయలు అవుతాయి. ఒక 500 ఇస్తే 2 లక్షల రూపాయలు అవుతాయి. మీరు ఆలోచించే 200 ఇవ్వాలి, 300 ఇవ్వాలి, మీరు కూడా అందరూ జమ చేసి ఆ దాసరి భాస్కర్ గారి కుటుంబానికి ఇవ్వాలని. ఇప్పుడు ఈ 10 తారీఖు మీకు జీతాలు వస్తాయి కదా, 8 తారీఖు మీరు అందరూ ఒక 200-200 300 కలిపి 1 లక్ష రూపాయలు కూడా మీరు కూడా జమాయించి ఇవ్వాలని ఆ దాసరి నర్సయ్య గారి కుటుంబానికి మీకు కూడా కోవడం జరుగుతుంది. ఇలాగే మీరు కలిసిమెలిసి ఉండి ఒకరికొకరు ఇట్లా హెల్ప్ చేసుకుంటా మీరు కూడా ఉండాలి. మళ్ళీ స్టాఫ్ కూడా
మీరు కూడా ఇట్లా మీ జీతాలకు వెళ్ళి కూడా ఆ 200-300 రూపాయలు ఇట్లా తీస్తే మీకు కూడా ఒక 1,00,000 రూపాయల దాకా అవుతుంది. 2,00,000-1,50,000 కూడా వాళ్ళ ఇంటికి చేరదీయచ్చు. వాళ్ళకి పనులు అవుతాయి. పనులకి అవసరం కొంచెం పనులకి పనికొస్తాయి. ఇలాగా కొన్ని జాగాలలో ఇట్లా కలిసిమెలిసి కూడా హెల్ప్ చేసుకుంటుంటారు. మీరు కూడా హెల్ప్ చేసుకోవాలి. మరి యాజమాన్యం కూడా 50 లక్షల నుంచి 70 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరడం జరుగుతుంది. మరి ఇలాగే మళ్ళీ ఏదైతే ఈ సమస్యలు రాకుండా మళ్ళీ సమస్యలు వచ్చినా కూడా ఇలాంటి మీరు బాధ్యతలు తీసుకొని యాజమాన్యం కూడా దీనికి స్పందించి వెంబడే చేయాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే కోట్ల సంపద ఉన్నది మీకు కూడా. ఈరోజు అదే కార్మికులు మంచిగా వినండి, అప్పుడు 3,000 4-5,000 అంటే 1,500 మంది పర్మిట్ ఉండే, 500 మంది స్టాఫ్ ఉండే. మరి వీళ్ళు కలిసి ఆ ఫ్యాక్టరీకి 220-200 టన్నులు డైలీ వెళ్తుండే. మరి ఈరోజు ఆ తక్కువ కార్మికులు తక్కువ స్టాఫ్ ఉన్నా కూడా మీకు రెట్టింపు చేశారు. ఈరోజు 400 కనీసం 380 నుంచి 400 టన్నుల పేపర్ వెళ్తుంది. మరి మీకు ఆదాయం కూడా ప్రతి నెల 18 కోట్ల నుంచి 20 కోట్లు 22 కోట్లు మీకు ఆదాయం వస్తుంది ప్రతి నెల. అదే వాళ్ళకి అప్పుడు సంవత్సరానికి వచ్చిన ఆదాయం ఇప్పుడు మీకు నెలకి వస్తుంది కనీసం 25 కోట్ల రూపాయలు వస్తుంది. మరి అందులోకి వెళ్ళి 50 లక్షల రూపాయలు 70 లక్షల రూపాయలు చిన్నగా ఆ చిన్న అమౌంట్ వాళ్ళ దాసరి భాస్కర్ గారి కుటుంబాలకి ఇవ్వాలని, మరి ఇంతకుముందు కూడా వాళ్ళు ఇంజూర్స్ అయిన వాళ్ళకు కూడా పవర్ హౌస్లో కాలిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఈ రకంగానే ఇవ్వాలని, మరి ఇచ్చారో లేదో నాకు తెలియదు. అది వాళ్ళకు కూడా ఇవ్వాలని, ఏదైనా ఇవ్వకపోతే వాళ్ళకు కూడా ఆదుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఇక ముందు కూడా జరిగితే ఇలాగే మీరు స్పందించి వాళ్ళకి వైద్యమైన కానీ వాళ్ళకి సాయమైన కానీ ఉద్యోగమైన కానీ జీతాలైనా కానీ ఈ రకంగా ఇచ్చుకుంటూ వెళ్ళారని కోరడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఈ కార్మికులకు మంచిగా చూస్తే మీ బిజినెస్లు ఇంటర్నేషనల్లో ఇంకొక డెవలప్ వాళ్ళ పుణ్యంతో వాళ్ళ ఆశీర్వాదంతో ఇంకా పైకి మంచిగా బిజినెస్లు ఇంకా పెరగాలని పెరుగుతాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మేమే ఇట్లా మాట్లాడుతుంటే మీరు ఎంత మనసు ఉన్నోళ్ళు ఉంటారో మీరు కూడా అర్థం చేసుకోవాలి. యాజమాన్యం జేకే గారికి అవ్వడం జరుగుతుంది. మీరు ఇటువంటి పనులు చేయాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు 400 అంటే 380 నుంచి 400 టన్నులు వెళ్తుంది. మీ ఆదాయం కూడా పెరిగింది. ఆ ఆదాయంలోకి వెళ్ళి ఈ కార్మికులకి మంచిగా చూడాలని కోరడం జరుగుతుంది. ఈ దాసరి భాస్కర్ గారి వాళ్ళ ఇంటికి 50 నుంచి 70 లక్షల రూపాయలు మీరు ఒక్కసారి ఇచ్చి చూడండి. మరి ఇక్కడ కార్మికులు మీకు ఎంత ప్రేమిస్తారో, ఎంత రెట్టింపు పని చేసి ఇంకా మీకు ఎంత ప్రొడక్షన్ కానీ మీ డెవలపింగ్ కానీ అన్నిట్లో సాధిస్తారు. మళ్ళీ ఎలక్షన్లో కూడా పెట్టి చూడండి. క్యాంటీన్ చాలు చేయండి. వాళ్ళకి ఎంతైతే వాళ్ళకి డ్రెస్సింగ్లు ఉంటాయో సంవత్సరానికి 2 సార్లు ఏవైతే వాళ్ళకి ఇవ్వడం ఉంటుందో అవి కూడా ఇచ్చి చూడండి. అన్నిటికన్నా ముఖ్యం 1947లో ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 1980లో కార్మికుల కోసం అప్పుడు పోరాడిన కార్మికుల కోసం వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ఈఎస్ఐ హాస్పిటల్ కట్టడం జరిగింది. ఆ ఈఎస్ఐ ప్రతి రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆ కంపెనీకి మన సెంటర్ ప్రభుత్వంతో వాళ్ళ డబ్బులతోటి ఇక్కడ కట్టడం జరిగింది. ఈ కార్మికుల కోసం ఇలా కుటుంబాల కోసం ఫ్రీ ట్రీట్మెంట్గా ఈఎస్ఐ కట్టడం జరిగింది. అది కట్టి కూడా 60 సంవత్సరాలు దాటినాయి, 60-70 సంవత్సరాలు కనీసం. మరి అది ఇప్పుడు డిస్పోజల్గా అయి ఉన్నది. అక్కడ పెద్ద ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు, జీరో. ఆ భూమిలా డిస్పోజల్ చేసేసి 500 కోట్ల రూపాయలతోటి ఈ హాస్పిటల్ కట్టిస్తే ఇక్కడి కార్మికులు కూడా అందులో చూయించుకునే ప్రతి ఏ ప్రాబ్లం అయినా అలా చూయించుకోవచ్చు. ఇప్పుడు ఆ దాసరి భాస్కర్ గారికి హైదరాబాద్ తీసుకెళ్ళారు. ఇంతకుముందు కూడా హైదరాబాద్ తీసుకెళ్ళారు. మరి ఇటువంటి పరిస్థితులు ఎందుకు మనకు? ఇక్కడ హైదరాబాద్ పోవాలి ఎందుకు? గంటల తరబడి పొద్దుగాల వెళ్తే సాయంత్రం చేరుకుంటారు. ఆ 2 గంటలు అక్కడ 3 గంటలు అక్కడ హైదరాబాద్ సిటీలోనే అవుతుంది. హైదరాబాద్ పోయారు. మరి ఆ మనిషి ఉంటాడా లేదా అనేది కూడా తెలియదు. ట్రీట్మెంట్ కూడా దగ్గర తొందరగా దొరకది. మరి 10,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఫ్యాక్టరీ ఉన్నది. 500 కోట్ల రూపాయలు ఒక కట్టలేరా?
మీరు మీరు ఢిల్లీలో ఉంటారు, కలకత్తాలో ఉంటారు, మరి అక్కడ ప్రభుత్వం బీజేపీతో ఉన్నది. ప్రతి సంవత్సరం 50 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నది. మన 36 లక్షల కోట్ల రూపాయలు ఏమో బడ్జెట్ ఉంది. 14 లక్షల కోట్ల రూపాయలు ఆర్వే డిపార్ట్తో తీసిన, అంటే రెండు కలిపితే 50 లక్షల కోట్ల రూపాయలు మన సెంటర్ గవర్నమెంట్కి ఉన్నది. మరి అందులోకెళ్ళి ఇక్కడ నాగేష్ గారు ఎంపీ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, 8 ఎంపీలు 8 కాంగ్రెస్ ఎంపీలు కలిపి 16 ఎంపీలు మన కాగజ్ నగర్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఏదైతే 28 నుంచి 30 లక్షల మంది ఉన్నారో, మరి ఇక్కడ హాస్పిటల్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం జరిగితే ఇక్కడ నీమ్స్, ఎయిమ్స్, మరి యశోద లాంటి హాస్పిటల్ ఇక్కడ కట్టిస్తే మరి ఇక్కడ 25 నుంచి 30 లక్షల మందికి మన మహారాష్ట్ర బార్డర్ కూడా పనికొస్తుంది. ఎస్పెషల్లీ ఇక్కడ కార్మికులకి పనికొస్తుంది. మరి దీని మీద అంటే ఈ 500 కోట్ల రూపాయలు అయితే చిన్నదే కదా, 50 లక్షల కోట్ల బడ్జెట్ మీద అయినా కానీ, 10,000 కోట్ల రూపాయల ఫ్యాక్టరీల ముందు అయినా కానీ, లేదా 3 సంవత్సరాలు ఆదాయం కూడా మీకు 300-400 కోట్ల రూపాయలు వస్తాయి. అంటే మీరు కూడా ఇక్కడ బిజినెస్ పెడతా అని అనుకుంటున్నారు. ఏదే ఎడ్యుకేషన్ డిపార్ట్ అయినా కానీ, ప్లాస్టిక్ ఫ్యాక్టరీ అయినా కానీ, ఇంకేదైనా కానీ, ఇంకా బిజినెస్లు పెంచుతా అని అవగాహనలు వస్తున్నాయి, వింటున్నాం. మరి ఈ హాస్పిటల్ కూడా ఒక బిజినెసే కదా, మరి రెండింటికి పనికొస్తాయి కదా. మీకు బిజినెస్కి పనికొస్తుంది, ప్రజలకు పనికొస్తుంది, వాళ్ళతో డబ్బులు తీసుకోవచ్చు డిస్కౌంట్లో, మళ్ళీ కార్మికులకేమో హెల్ప్ చేసినట్టు అవుతారు, వాళ్ళకు కూడా పనికొస్తుంది. అంటే 500 కోట్ల రూపాయలు మరి సెంటర్ నుంచి మాట్లాడండి. మీరు కూడా లోన్ తీసుకోండి, మీరు సగం సగం కట్టండి. లేదా మన ఎంపీలు ఉన్నారు, గవర్నమెంట్ ఉన్నది, మరి సెంటర్ గవర్నమెంట్, ఈ ఎంపీలు ఈ ఎమ్మెల్యేలు అందరు కలిసి మాట్లాడైనా ఇక్కడ కట్టడం ఇవ్వండి. ఇక్కడ కంచిరాల్లో కూడా 200-300 కోట్ల రూపాయలతోటి మల్టీ హాస్పిటల్ కట్టి అక్కడ ప్రజల కోసం కట్టడం జరుగుతుంది. మరి ఇక్కడ ఫ్యాక్టరీ ఉన్నది కదా బాజప్తా వాళ్ళ కోసం. ఈఎస్ఏ అంటేనే ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ స్టేట్ కార్పొరేషన్, అంటే కార్మిక రాజ్య బీమా సంస్థ, కార్మిక రాజ్య బీమా సంస్థ ఇది. వాళ్ళకి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే అందులో డీజీ హాస్పిటల్ ఉండాలి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, అంటే లేడీస్ కూడా పనికొస్తాయి, జెంట్స్ కూడా పనికొస్తాయి, టోటల్ పనికొస్తాయి. ఇంకోటి వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ లేదని పెద్ద వాళ్ళ ప్రాబ్లం చూపించుకుంటే వాళ్ళ బిల్లులు మళ్ళా రిటర్న్ తెప్పియాలంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి పోవడం అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇది ఈఎస్ఐ అయినా కానీ ఈ ఫ్యాక్టరీ కట్టినప్పుడు దీనికి సంస్థగా 2 రాష్ట్రాలకి కలిపి అక్కడ అంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఉన్నాయి. ఆ డబ్బులు కూడా తెప్పించుకోవాలంటే కూడా అక్కడికి పోవాలి. వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు తెప్పించుకోవాలంటే అక్కడి నుంచి తెప్పించుకోవాలి. ఇక్కడ కూడా లేదు దాని ఆఫీస్, హైదరాబాద్ అయినా కానీ, కరీంనగర్ అయినా కానీ అక్కడ పెట్టారు. అది కూడా మార్చాలని కోరడం జరుగుతుంది. తెలంగాణ పెట్టాలి, హైదరాబాద్లో అయినా కరీంనగర్లో అయినా. మరి ఖచ్చితంగా హాస్పిటల్ మీద దృష్టి సారించండి. మీరు బిజినెస్ పరంగా పెడతారో మరి ఏ రకంగా చేస్తారో, కార్మికులకి ఈ హాస్పిటల్ కట్టడం చేయండి. అక్కడ ఈఎస్ఐ కాడ కనీసం 12-15 ఎకరాలు ఉన్నది. అది చాలా పెద్ద హాస్పిటల్ పడుతుంది. జీవితాంతం మీకు ఎవరు రుణపడి ఉంటారు. ఇక్కడ ప్రజలు, కార్మికులు అందరికీ అత్యవసర వైద్యం అందుతుంది దగ్గరలో. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలి. మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మన ఇప్పుడు నిలబడే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ, రాష్ట్రం ప్రభుత్వం, మీ జేకే యాజమాన్యం, మహారాష్ట్ర ప్రభుత్వం, ఇది కంపల్సరీ ఇది మాట్లాడి ఇక్కడ 500 కోట్ల రూపాయలతోటి హాస్పిటల్ కడితే ఇదే ఇక్కడ వైద్యం చాలా పేదోళ్ళకి అందరికీ అందుతుందని, ఈ కార్మికులకు కూడా స్పెషల్ ఈ కార్మికులకి అందుతుందని. ఎందుకంటే వాళ్ళు 12-14 వేల నుంచి 20 వేల జీతం వాళ్ళది, 40 నుంచి 60-70 వేల జీతం కూడా కాదు. అదే చిన్నగా అనిపిస్తుంది ఈ కాలంలో. మరి 14 నుంచి 20 వేల జీతం పాపం వాళ్ళు ఎట్లా చేస్తున్నారో వాళ్ళకే తెలుసు. మరి వాళ్ళ మీద మీరు దయచేసి, వాళ్ళ రాయితీలు కూడా మీ అయిపోయినాయి టైము. ఆ రాయితీలు అయిన తర్వాత వీళ్ళకి మరి మంచి చెడులు ఎలక్షన్స్ కానీ, మరి వాళ్ళ ఆరోగ్య సమస్యలైనా కానీ, మళ్ళీ ఇలాంటి జరిగిన సంఘటనలకి మీరు ఇచ్చే బహుమతులైనా కానీ, అంటే మీ ఇచ్చే వాళ్ళకి సహాయమైనా కానీ, క్యాంటీన్ పెట్టడమైనా కానీ, వాళ్ళకి సంవత్సరానికి 2 డ్రెస్సులు అయినా కానీ, అంటే వాళ్ళ సేఫ్టీ డ్రెస్సెస్ ఏదైతే టోపీలైనా కానీ, డ్రెస్ అయినా కానీ, షూస్ అయినా కానీ, వాళ్ళకి టాబ్లెట్స్ అయినా కానీ, అన్నీ ఇటువంటి ఉంటాయి కొన్ని. ఇవి ఇవ్వడమైనా కానీ ఇవి ఇస్తే బాగుంటుందని కొనడం జరుగుతుంది. ఇంకోటి 1900
48 నుంచి 60లో ఏదైతే ఇనాగ్రేషన్ అయిందో ఐఎస్ఐ, దానికి తప్పకుండా కట్టాలని ఈ వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది. ఇంకొకటి, అప్పటికి ఇప్పటికి ఏదైతే తేడాలు ఉన్నాయో ఈ కార్మికులు మీరు న్యాయం చేస్తే బాగుంటుందని ఈ వీడియో ద్వారా. ఇంకోటి, మన ఎవరైతే ఇక్కడ మేనేజర్ ఉన్నారో, ఈ ఎస్విఎం గ్రూప్ ఉన్నదో, ఈ మన గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ఉన్నదో, మన అక్కడ స్టాఫ్ గ్రూప్ ఉన్నదో, మన జేకే గారికి జేకే సార్ గారు వాళ్ళు పెద్ద జేకే గారికి కూడా ఇది పంపాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే కంపల్సరీ ఎలక్షన్ పెట్టాలి, క్యాంటీన్ చాలు చేయాలి, కార్మికులకి మంచిగా చూడాలి, వాళ్ళ జీతాలు కూడా పెంచాలి. ఆ జీతం కూడా ఎట్లా చేస్తున్నారు, ఎక్కటోళ్ళు కూడా ఎక్కదు, అది ఎట్లా చేస్తున్నారు, అది 14, 15, 20 వేల జీతాలు వాళ్ళకి ఇచ్చేది. కనీసం వాళ్ళకి 35 నుంచి 40 వేల రూపాయలు చేయాలి. మీరు ఒకసారి 30 నుంచి 40 వేల జీతాలు చేసి మీ సంపాదనకి క్యాల్కులేట్ చేయండి. 400 మందికి 30 నుంచి 40 వేల రూపాయలు పోతే 25 కోట్లలో మనకి ఎంత మిగులుతుందో చూడండి. అలా 30 నుంచి 40 వేల రూపాయలు పెంచడం చేయండి. ఒకసారి పెంచితే వాళ్ళు మళ్ళీ మీ స్ట్రైక్లైనా కానీ ఎలక్షన్లను కానీ పెట్టకుండా నడుస్తాయి. ఇవన్నీ 40-35 వేల రూపాయలు వాళ్ళకి జీతం చేయండి. వాళ్ళకి ప్రతి సంవత్సరం ఆదుకోండి, వాళ్ళ సేఫ్టీ డ్రెస్సులు ఇవ్వండి, క్యాంటీన్ చాలు చేయండి, మళ్ళీ వాళ్ళకి మంచిగా చూడండి. ఇటువంటి సంఘటనలు జరిగితే వాళ్ళకి ఎంబడే వైద్యం అంటే అందినట్టు వాళ్ళకి చూడాలని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి సాయం చేయాలని 50 లక్షలు, 1 కోటి రూపాయలు కూడా ఇస్తే కూడా నష్టం లేదు. ఆ సంపాదన మీదకి వెళ్ళి మీకు దేవుడు చల్లగా చూస్తాడు. మళ్ళీ ఇంకోటి, మీ సంపాదన కూడా రెట్టింపు అవుతుంది, మీ ఫ్యాక్టరీలు కూడా రెట్టింపు అవుతుంది. వాళ్ళ పుణ్యం కూడా వెళ్తే వాళ్ళ ఆశీర్వాదం కూడా ఇస్తారు ఈ కార్మికులు. ఎందుకంటే వాళ్ళు ఇట్లా చెమటలు కారి మీ దగ్గర పని చేస్తున్నారు. కేవలం మీ సంపాదన మీద వాళ్ళ జీతం, మీ సంపాదన మీద 400 మంది జీతం కూడా పక్కన పెడితే మీ సంపాదన నెల అమౌంట్ ముంగట సంపాదన కూడా కనబడది. ఆ 400 మంది సంపాదన ఒక జాల పెట్టి మీ సంపాదన కూడా ఒక జాల పెడితే అది ఇక్కడి సంపాదన, ఈ ఫ్యాక్టరీ సంపాదన పెడితే ఈ అమౌంట్ కనబడదు. ఇది అటువంటి సంపాదన మీకు. అందుకే దేవుడు మీకు ఇంకా ఇవ్వాలి, ఇంకా ఫ్యాక్టరీ ఇవ్వాలి, చాలా మంచిగా ఇంకా పెద్ద బిజినెస్ చేయాలని కోరడం జరుగుతుంది. అందరి ఆశీర్వాదం ఉంటే మీరు ఇటువంటి కార్మికులకి మీరు హెల్ప్ చేయండి ఖచ్చితంగా. ఇంకా మీ బిజినెస్లలో కూడా చాలా పెద్ద బిజినెస్ చేయగలుగుతారు. ఇక్కడ ఎడ్యుకేషన్ పెడతా అని అనుకుంటున్నారు, పెట్టుకోండి. ప్లాస్టిక్ ఫ్యాక్టరీ పెట్టాలి అనుకుంటున్నారు, పెట్టుకోండి. ఇంకేదైనా పెట్టాలి అని అనుకుంటున్నారు, పెట్టుకోండి. కానీ దయచేసి రిక్వెస్ట్, 500 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఒక తాజ్మహల్ అంటే ఒక ఇంద్రభవన్ లాగా, ఒక మన నీమ్స్ లాగా, మరి యశోద లాగా, మరి పెద్ద హాస్పిటల్ ఇక్కడ కట్టి ఇక్కడ కార్మికులకు ప్రజలకు ఇవ్వాలని మళ్ళా కోరడం జరుగుతుంది. మళ్ళీ ఎలక్షన్ కూడా ఎంబడే పెట్టాలని కోరడం జరుగుతుంది. మన క్యాంటీన్ ఎలక్షన్ కాకముందు కూడా మీరు క్యాంటీన్ చాలు చేయటు. ఇమీడియట్లీ మీరు క్యాంటీన్ చాలు చేయండి. దసరా ముంగట దీవాళీ ముంగటైనా మీరు ఇనాగ్రేషన్ చేసి ఇవ్వండి. మీ చేతుల మీద ఇనాగ్రేషన్ కంపల్సరీ. ఫస్ట్ మీరు క్యాంటీన్ ఇవ్వండి, వాళ్ళ జీతాలు పెంచండి. ఆ తర్వాత ఎలక్షన్ పెట్టింది కావాలంటే. ఇవి 2 చేయండి. మళ్ళీ ఈ భాస్కర్ గారి కుటుంబానికి 50 నుంచి 70 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరడం జరుగుతుంది. వాళ్ళకి జీతం కూడా ఇవ్వాలని కోరడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం తీసుకోవాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఐశ్వర్యాలు వజ్రాలు కోట్లలో 100 కోట్ల 1000 కోట్లు అడుగుతలేదు, చిన్నగా వాళ్ళ నష్టపరిహారాలు అడుగుతున్నారు. వాళ్ళ కార్మికులకి ఆ క్యాంటీన్ తినేదందుకు, టీ తాగేదందుకు, టిఫిన్ చేసేందుకు ఆ క్యాంటీన్ అడగడం జరుగుతుంది. సేఫ్టీ డ్రెస్సులు అడగడం జరుగుతుంది. వాళ్ళ జీతం పెంచడం జరుగుతుంది. అంతే, ఇవి అడుగుతున్నారు, ఏం అడుగుతలేరు. ఒకవేళ అన్నీ చెప్పినట్టు ఉంటే ఎలక్షన్ కూడా అవసరం లేకుండా నడుస్తుంది. ఇవి లేవనని ఒక ఎలక్షన్ ఉంటే ఒకళ్ళు మాట్లాడి మీతోటి వీళ్ళకి ఏదో వచ్చేటట్టు చూడాలని ఇట్లా ఒక ఎలక్షన్స్ ఉంటాయి. అంతే తప్ప కార్మికుల మీకు ఇట్లా మాట్లాడాలని, వ్యతిరేకంగా మాట్లాడాలని కాదు. మీ దగ్గరనే చేసే కార్మికులు ఇల్లు. మీరు చూడకపోతే ఎవరు చూస్తారు? ఒక రాజు గారే కదా చూసేటి. అక్కడ రాజా పరిపాలన చేసేవారు. అందుకే ఈ మాట అనడం జరుగుతుంది. ఇంకొకటి, ఏదైతే ఇప్పుడు కార్మికులు ఇంత కష్టపడి చేస్తున్నారో ఆ కార్మికులకి ఏదైతే కార్మికుల గురించి లాస్ట్ ఒక మాట,
కార్మికుల కోసం, కార్మికులారా మీరు వినండి. కొంచెం మీకు కొన్ని తెలుసు కావచ్చు, అయినా నేను చెప్తున్నాను. మన భారతదేశంలో ఎంబీబీఎస్ కాలేజ్ ఉంటాయి కదా, మెడికల్ కాలేజ్. ఎంబీబీఎస్ కాలేజ్, మెడికల్ కాలేజ్ 18 ఉన్నాయి మన భారతదేశంలో. ఎవరి కోసం అది? స్పెషల్లీ మీకోసమే. కార్మికుల అబ్బాయిలు అమ్మాయిలు చదువు కోసం. వాళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళకి 50% రాయితీ ఉన్నది, అలా డిస్కౌంట్. ఆ మెడికల్ కాలేజ్ కూడా మీ కార్మికుల కోసం అప్పటి నుంచి మన కేంద్ర ప్రభుత్వమే ఇటువంటి కార్మికుల కోసం స్పందించి కట్టడం జరిగింది, ఇవ్వడం జరిగింది, చేసడం జరిగింది డిస్కౌంట్గా. మరి అలాంటి ఒక పెద్ద సెంటర్ గవర్నమెంట్ అప్పటి నుంచే కార్మికుల కోసం చూశారు. మరి ఇప్పటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 50 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం ఉన్నది. మీకు ఈ హాస్పిటల్ కట్టాలని నా మనసులో చాలా ఉన్నది. ఎందుకంటే నాకు ఈ చిన్న విషయం, నాకు ఒక ఈ 5 కోట్ల రూపాయలు, 500 కోట్ల రూపాయలతోటి ఈ హాస్పిటల్ కట్టిస్తే ఇక్కడ మీ కార్మికుల పిల్లలకి, మీకు, మా ప్రజలకి, ఇక్కడ అందరికీ పేదోళ్ళకి హైదరాబాద్ పోకుండా ఇమీడియట్లీ ఇక్కడ ట్రీట్మెంట్ జరిగేటట్టు, అందుబాటులో అందేటట్టు ఇట్లా ఉంటుందని నా చెప్పడం జరుగుతుంది. నేనే ఖుద్ 8 నుంచి 10 నెలల కిందట ఈఎస్ఐ లోపట పోయి అక్కడ మొత్తం డిపార్ట్స్ రూమ్స్లకి అన్ని వీడియో తీసి బయటి ప్రపంచానికి, బయటి దేశానికి చూపిస్తే అప్పుడు అక్కడ తెలిసింది ఈ డిస్పోజల్ మొత్తం కంప్లీట్ తీసుకోవడం అవుతుంది, ఎప్పుడో పడుతుందని. అప్పుడే వీళ్ళు కంపెనీ వాళ్ళు కూడా ముందుకొచ్చి అక్కడ హాస్పిటల్ ఖాళీ చేయడం జరిగింది. ఆ హాస్పిటల్ ఇప్పుడు మొత్తం డిస్పోజల్గా ఖాళీ ఉన్నది. అది తీసి కడితే ఒక పెద్ద సెక్రటరియట్ కాడ ఏదైతే జాగా ఉన్నదో, సెక్రటరియట్ ఎట్లా అయితే కనబడుతుందో, మన కేసీఆర్ సార్ గారు 1600 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది. అలాంటి ఒక హాస్పిటల్ అదే మోడల్గా స్ట్రక్చర్లో ఇక్కడ 500 కోట్ల రూపాయలతోటి అదే మోడల్గా ఇక్కడ హాస్పిటల్ అవుతుందని నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీరు కూడా దీనికోసం ఆలోచించి మీరు కూడా మనసులో పెట్టుకొని ముందుకు వెళ్ళండి. ఇంకొకటి, మీకు నేను చెప్పినటువంటి మీద మీకు మీరే కొంచెం కలిసిమెలిసి కూడా ఇలాంటి జరిగిన సంఘటనలకు మీరు కూడా హెల్ప్ చేసుకుంటూ ఉంటే ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి. 200-300 ఏం పెద్ద ఇది కాదు. మీలో మీరు కూడా జమ చేసి వాళ్ళ కుటుంబాలకు కూడా ఇవ్వచ్చు. ఇటువంటి కుటుంబాలు జరిగినప్పుడు చేసి చూడండి. మా పొలిటికల్ ద్వారా కూడా ఎన్నైతే పార్టీలు ఉన్నాయో, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఈ కార్యకర్తలకి, ఈ నాయకులకి, నేను కూడా అందరం కూడా ఇవి కలిపి ఇలాంటి జరిగిన సంఘటన వాళ్ళకి డబ్బులు జమ చేసి కూడా ఇవ్వాలని కోరడం జరుగుతుంది. మా పార్టీ తరఫు నుంచి, బీజేపీ తరఫు నుంచి, కాంగ్రెస్ తరఫు నుంచి, ఇంకే పార్టీల ఇండిపెండెంట్ల వారి గురించి కూడా ఇదే దాసరి భాస్కర్ గారికైనా ఇంతకుముందు జరిగినటువంటి వాళ్ళకైనా కూడా ఇట్లా ఇచ్చుకుంటా కూడా పోతే చాలా బాగుంటుంది. పుణ్యం కూడా తగులుతుంది, సాయం కూడా అవుతుంది, మంచిగా అవుతుంది. ఇల్లనే కొంచెం చాలా మానవత్వం అనేది ఉంటుందని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ కార్మికులకి, ప్రజలకి, యాజమాన్యానికి తెలపడం జరుగుతుంది. దయచేసి ప్లీజ్ మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మాజీ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎంపీ గారు, రాష్ట్రానికి ఎంపీలు ఈ మాట మన పార్లమెంట్లో మాట్లాడి, ఇక్కడ ఎమ్మెల్యే కూడా స్టేట్లో మాట్లాడి, అసెంబ్లీలో కూడా ఈ ఈఎస్ఐ హాస్పిటల్ గురించి మాట్లాడితే బాగుంటుందని నేను అనడం జరుగుతుంది. 500 కోట్ల రూపాయలతో ఇక్కడ హాస్పిటల్ కడితే చాలా బాగుంటుందని అంటున్నాను. ఇక్కడ ప్రజలకి హాస్పిటల్ మొత్తం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ప్రజలకు పనికొస్తుంది, కార్మికులు కూడా పనికొస్తుందని చెప్పడం జరుగుతుంది. అదే ఒకవేళ నాకు ఛాన్స్ ఉంటే అదే అసెంబ్లీలో సెంటర్లో కూర్చొని దీని మీద అసలు పార్లమెంట్లో కూడా కూర్చొని మాట్లాడుతుంటే, నాకు మాట్లాడాలంటే, చెప్పడంటే, చేయడంటే చాలా చిన్నగా, ఈ జీతాలు కూడా నేను తీసుకోకపోయి పని చేస్తుంటే ఎమ్మెల్యే మినిస్టర్, మన ఎంపీలు నాకు ఒక పోస్ట్ ఉంటాయి ఇలాంటి జీతాలు కూడా తీసుకోక ప్రజల కోసం ఎన్కులాడుతుంటే, ఏదైతే పనులు ప్రజలకి అవసరాలు ఉంటాయో ఎన్కులాడి రాసుకొని ఇన్స్ట్రుమెంట్ తయారు చేసి అసెంబ్లీ, పార్లమెంట్ ఇవే దీని గురించే పోరాడి తెచ్చి కట్టడం, ఇవ్వడం, చేస్తుంటే నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుపుతున్నాను. అదే చూడండి, అందుకే కార్మికులైనా కానీ, ఇక్కడి ప్రజలైనా కానీ మీరు ఈ వచ్చే ఎలక్షన్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ కౌన్సిలర్కి, చైర్మన్లకి ఇట్లా గెలిపిస్తే మా ఊళ్ళకి మొత్తం
నేను ఖచ్చితంగా మా పార్టీ మా కేసీఆర్ నాయకత్వం ఏదైతే మీకు కంపెనీ చాలు చేసి ఇచ్చిందో రాయితీలు ఇంత కార్మికుల కోసం, ఆ తర్వాత ఇలాంటి వీళ్ళు చేసుకోరు, వాళ్ళైతే చేసి ఇచ్చారు కదా. మా ప్రభుత్వం, మా కేసీఆర్ గారు, మా పార్టీ ఇక్కడ చాలు చేసి ఇవ్వడం జరిగింది. కానీ మీకేదైనా నష్టాలు జరిగితే ఇది వేరేల ద్వారా అయింది, కానీ మా ప్రభుత్వం ద్వారా అయితే కాలే. ఆ ప్రభుత్వంకి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చేసినటువంటి స్టాఫ్ అయినా కానీ, స్వయం ఫ్యాక్టరీలైనా కానీ, ఇక్కడ కాదన పట్టణానికి చెందిన ప్రజలైనా కానీ ఇప్పుడు రాబోయే కౌన్సిలర్ ఎలక్షన్కి ఈ ఖచ్చితంగా మన మున్సిపాలిటీ కౌన్సిలర్ గెలిపించి మనకు చైర్మన్ కైవాసం మున్సిపాలిటీ మీద జెండా టీఆర్ఎస్ లేపితే బాగుంటుందని, మళ్ళీ ఈ అన్నీ మన కాకినాడ టౌన్కి కూడా గ్రీన్ సిటీ చేసి, మరి ఇటువంటి సంఘటనకు కూడా కంపెనీ తరఫున ఏదైనా అయితే కూడా మా తరఫు నుంచి కూడా మాట్లాడి ఇలాంటి పనులు ఖచ్చితంగా చేసి మళ్ళా ఆ 500 కోట్ల రూపాయల ఆసుపత్రులు కూడా మేము దగ్గరుండి చూసి వచ్చేటట్టు ఢిల్లీ కూడా పోతాం, హైదరాబాద్ కూడా పోతాం, వెళ్ళి అక్కడ హెల్త్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, కార్మిక మినిస్టర్ అక్కడి వాళ్ళు ఇక్కడ వాళ్ళతో మాట్లాడి ఇళ్ళను తిరిగి తప్పకుండా కట్టి తీరుస్తామని మాట ఇస్తున్నాను. తప్పకుండా 500 కోట్లు, ఆ 50 లక్షల కోట్ల ముంగటైతే ఏం లేదు. ఇక్కడ 291,000 కోట్ల రూపాయలు కూడా 500 కోట్ల రూపాయలు ఏం లేదు. 10,000 కోట్ల ఆస్తి ఉన్న మన ఎస్పీఎం ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నా దాని ముంగట కూడా 500 కోట్ల రూపాయలు లేదు. కట్టినా కూడా ఈ ప్రజల ద్వారా మళ్ళీ ఎవరైతే హాస్పిటల్ పోతారో వాళ్ళకి 50% తీసుకుంటే వాళ్ళకి 8, 10, 15 సంవత్సరాల 20 సంవత్సరాల మళ్ళీ కూడా 500 కోట్ల రూపాయలు వెళ్ళిపోతాయి. అది కూడా ఒక బిజినెస్గా పెరుగుతుందని జేకే గారికి, గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంటర్ గవర్నమెంట్కి చెప్పడం జరుగుతుంది. ఎవరు పెట్టుబడి పెట్టినా మీ పైసలు 20 సంవత్సరాలు వెళ్తాయని ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. లాస్ట్, కార్మికులారా మీరు కలిసిమెలిసి ఉండండి. ఇలాంటి సంఘటనలు అయితే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండండి. మళ్ళీ యజమాన్యం కూడా దయచేసి రిక్వెస్ట్గా ఇలా జీతాలు కూడా పెంచండి. ఈ జీతాలు వారం 10 రోజుల ఖర్చు పైసలు కూడా లేవు. నిజం చెప్పాలంటే పాపం 18,000 జీతాలు ఏం పెద్ద ఇది కాదు. కనీసం 35,000 నుంచి 40,000 రూపాయలు జీతం ఉంటేనే తక్కువ జీతం. అది 12 నుంచి 18, 20,000 జీతం ఏం కాదు. కనీసం ఇలా జీతాలు పెంచండి. క్యాంటీన్ మాత్రం ఖచ్చితంగా దసరా కన్నా ముందు మీరు చాలు చేయాలని కోరడం జరుగుతుంది. రిక్వెస్ట్గా, ఇది హెచ్చరిక కాదు, దౌర్జన్యం కాదు, రిక్వెస్ట్గా చెప్పడం జరుగుతుంది. ఒక మనుషుల, కార్మికుల మానవత్వంతో మేము చెప్పడం జరుగుతుంది. మనకు చూడలేక వాళ్ళకి ఏం సారం లేదు తినేందుకు లోపల చాలు చేయడం అని కోరడం జరుగుతుంది. మళ్ళీ ఎలక్షన్ కూడా అతి త్వరలో పెట్టాలని కోరడం జరుగుతుంది. మరి యజమాన్యానికి మరొక్కసారి రిక్వెస్ట్గా ఈ దాసరి భాస్కర్ గారి ఇంటి కుటుంబానికి 50 నుంచి 70 లక్షల రూపాయల వరకు ఇరిగేషన్గా ఇవ్వాలని కోరడం జరుగుతుంది. మరి వాళ్ళకి మంచిగా అయ్యే వరకు వాళ్ళకు జీతం ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరడం జరుగుతుంది. మీరు చేయాలంటే ఒక చిన్నది ఇంతే. మన గౌరవనీయులైన మన ఏదైతే రమేష్ గారు ఉన్నారో, మన కాకినాడ చెందిన ఆయన చాలా మంచి డెవలపింగ్గా ఎస్పీఎం ఫ్యాక్టరీగా చేస్తున్నారు కష్టపడి. ఆయనకు కూడా మా తరఫు నుంచి ధన్యవాదాలు. ఇంత పెద్ద మంచి ఫ్యాక్టరీ కూడా డెవలప్ చేస్తున్నందుకు, ఈ ఫ్యాక్టరీ డెవలప్ అయినందుకు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇంకా డెవలప్ కావాలని కూడా మాకు కూడా సంతోషంగా ఉన్నది. కంపెనీ డెవలప్ అయింది, ఇంకా కావాలని, ఇంకా సంపాదించాలి, ఇంకా పైకి రావాలి. కానీ ఇక్కడ కార్మికులైతే చూడండి, వాళ్ళ ఆరోగ్యాలకి, వాళ్ళ జీతాలకి, వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి చేసుకుంటూ ఉంటానని కోరడం జరుగుతుంది. కానీ లాస్ట్ ఇంకోసారి మాట, మనకు తప్పకుండా పార్లమెంట్లో కూడా మాట్లాడాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అందరూ, యజమాన్యం జేకే గారు కూడా, మీరైతే కలకత్తాలో, ఢిల్లీలో ఉంటారు కదా, అక్కడ ఈ మాట తీయండి. ప్రైమ్ మినిస్టర్ సార్ తోటైనా, ఎడ్యుకేషన్ మినిస్టర్ తోటి, మన కార్మిక మినిస్టర్ అయినా, హెల్త్ మినిస్టర్ అయినా, వీళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా మీ పెట్టుబడి, ఆ సెంటర్ పెట్టుబడి పెట్టి కూడా ఇక్కడ కట్టడం చేయొచ్చు. దీని మీద ఆలోచించండి. ఇంకోటి లాస్ట్, క్యాంటీన్ మాత్రం కంపల్సరీ దసరా ముంగుటు చాలు చేసి వాళ్ళకి కార్మికులకు బహుమతి ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఇది తప్పకుండా చేస్తే ఆ కార్మికులు మీరు ఎంత మంచిగా ప్రేమిస్తే పని చేస్తారో మీరు చూడండి. మళ్ళీ వాళ్ళ జీతాలు పెంచండి, మళ్ళీ వాళ్ళకి సేఫ్టీ డ్రెస్సులు ఇవ్వండి, వాళ్ళ ఆరోగ్య సమస్యలు చూడండి, వాళ్ళకి ఎలక్షన్ పెట్టండి. ఇవి చేసి చూడండి, కార్మికులు రెట్టింపు పని చేసి మీకు ఇంకా ఆదాయం పెంచుతారని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలపడం జరుగుతుంది. కనీసం ఇది చేస్తే బాగుంటుందని, ఈ కార్మికులు కూడా కలిసి ఉండాలని
చెప్పడం జరుగుతుంది. మా బీఆర్ఎస్ పార్టీకి కూడా మీరు అందరూ రాబోయే ఎలక్షన్కి ఓట్లేసి కౌన్సిలర్కి గెలిపించి ఇక్కడ మున్సిపాలిటీలో చైర్మన్గా జెండా టీఆర్ఎస్ జెండా లేపితే మన బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కాకినాడ కూడా డెవలప్ చేస్తాం. ఈఎస్ఐ హాస్పిటల్ కూడా 500 కోట్ల రూపాయలతోటి ఖచ్చితంగా మేము కట్టి మీకు ఇస్తామని మాట ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈ కట్టి చేస్తాం, తప్పకుండా చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. అట్లాగే మీరే ఆలోచించండి. కనీసం చూడండి, మీరు ప్రొడక్షన్ తక్కువ ఉన్నప్పుడేమో అంటే ఇక్కడ కాలుష్యం మళ్ళా కెమికల్ అయినా కానీ అటువంటి లేకుండే, ఇప్పుడు దేవుని దయల మంచి ప్రొడక్షన్ వెళ్తుంది, చాలా బాగుంది. ఇప్పుడు మీ కాలుష్యం కూడా పెరిగింది. ఇక్కడ కెమికల్ కూడా సరస్సులాగా నాలిలా కానీ అక్కడ కానీ వేస్తున్నారు, అక్కడ ఇబ్బందికరంగా ఉన్నది. మళ్ళీ పొల్యూషన్ గురించి కూడా చాలా ఇబ్బంది పడి అనారోగ్యాలకు కారణం అవుతున్నారు. మరి దీని మీద కూడా మీరు దృష్టి సారించాలని జేకే యాజమాన్యంకి కోరడం జరుగుతుంది. ఎందుకంటే దీని మీద మంచి మనసుతోటి ఆలోచించి ఇక్కడ ఇంత మన ఏజెన్సీ కూడా లేదు, మీరు కంపెనీకి ఏజెన్సీ ఇవ్వాలి, ఇదే కార్మికులకి ఏజెన్సీ ఇవ్వాలి. ఈ పొల్యూషన్ ద్వారా, ఈ కెమికల్ ద్వారా విన్నారా? ఏజెన్సీ అంటే కనీసం వాళ్ళకి 2000 నుంచి 3000 రూపాయల జీతం పెంచాలి ఎగస్ట్రా. ఎంతైతే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందో అంత అనారోగ్యాల కారణం కూడా అవుతుంటాయి. పొల్యూషన్ మనం దానికి ఒక కులిక్కి తెచ్చి ఏదైనా ఒక రకంగా ఎటైనా తీసుకెళ్ళి బయట వేయడం కాకపోతే ఆ మొత్తం చుట్టుపక్కల ఇక్కడ ఏరియాకే మొత్తం గేరేస్తుంది. మొత్తం ఇక్కడ ప్రజలకి అనారోగ్యంగా పాడవుతారు. ఇప్పుడు కూడా చాలా మంది అటు చుట్టుపక్కల మీ ఫ్యాక్టరీ కనుక మొత్తం చాలా మంది ఈ అనారోగ్యాలకి బారిన పడుతున్నారు, హాస్పిటల్ పాడవుతున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. అక్కడ కార్మికులు అయితే అల్లనే ఉంటారు, పొద్దుగా రాత్రి 24 గంటలు పనిచేస్తారు, వాళ్ళ ఆరోగ్యాలు కూడా చెడిపోతాయి. అందుకనే ఇక్కడ హాస్పిటల్ కూడా ఖచ్చితంగా వేయిస్తే మరి ఈ ఆరోగ్యాలు ఎక్కడ, అనారోగ్యాలు ఎక్కడ చూపించుకోవచ్చు దగ్గరలో. దీని మీద మీరు దృష్టి సారించాలని కోరడం జరుగుతుంది. ఆ కెమికల్ నీళ్లు కూడా మోరీలో అయ్యకుండా డంప్ చేసి బయటకు పారేటట్టు కూడా చూడండి, ప్లాన్ చేయండి. మరి పొల్యూషన్కి కూడా ఆ పైప్ల ద్వారా మరి అడవిలలో పంపించచ్చా లేదా అనేది ఆలోచించి ఇంజనీరింగ్ ప్లాన్గా ఆలోచించి చూడండి. ఒకవేళ అట్లయితే ఇక్కడ ప్రజలకు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పడం జరుగుతుంది. దీని మీద కూడా దృష్టి సారించండి. ఇదే చెప్తామని మళ్ళీ చెప్పడం జరుగుతుంది. తప్పకుండా మీరు ఈ కార్మికుల కోసం పాటిస్తే, ఇక్కడ ప్రజల కోసం పాటిస్తే మీకు ఎలాంటి ఇక్కడ నడిచేదందుకు ఇలాంటి ఇబ్బంది కూడా కాదు. అందరూ ప్రజలు, కార్మికులు, స్టాఫ్ అందరు సాధించి మీ అనుకూలంగా పని చేసుకుంటూ ఉంటారని కోరడం జరుగుతుంది. దయచేసి దీని మీద అమలు పరచండి. వాళ్ళ క్యాంటీన్ చాలు చేయండి, ఎలక్షన్ పెట్టండి, సేఫ్టీ డ్రెస్సులు ఇవ్వండి, వాళ్ళ జీతాలు పెంచండి, వాళ్ళ మంచి చెడులు చూడండి. ఇది చూస్తే చాలా బాగుంటుందని కోరడం జరుగుతుంది. ఇదే మీతోటి మాకు ఆశ, కోరిక అని చెప్పడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. మన కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆర్ఎస్పి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం వర్ధిల్లాలి. మన కేటీఆర్ సార్ నాయకత్వం వర్ధిల్లాలి. మన హరీష్ రావు గారు కూడా మన తెలంగాణలో చాలా పని చేసిన వ్యక్తి నాయకత్వం వర్ధిల్లాలి. ఆయన ఎంబడి ఇప్పుడు జగదీష్ రెడ్డి సార్ గారు కూడా చాలా పని చేయడం జరుగుతుంది. వీళ్ళ అందరికీ నాయకత్వానికి వర్ధిల్లాలి చెప్పుకుంటా ఈ ప్రెస్ మీట్ ముగిస్తున్నాను. జై తెలంగాణ.